వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి సుమారు ఒక నెల రోజుల నుంచి నెల్లూరు సెంట్రల్ జైల్లో పలు అభియోగాల మీద రిమాండ్లో ఉన్నారు. ఆయన్ని మిలాఖత్ కావడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3వ తేదీ రావాల్సి ఉంది. అయితే అనుమతి ఇవ్వకపోవడంతో ఆ ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ అవుద్ది. ఇది కేవలము కూటమి ప్రభుత్వం కావాలని ఒక పథకం ప్రకారం అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతము కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె మనతో ఉన్నారా? ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, అసలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు రావాలి, నాన్నగారితో కలిసి మళ్ళీ మీ కుటుంబ సభ్యుల్ని మొత్తం పరామర్శించాలనుకున్నారు. ఎందువల్ల, ఏం జరిగింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్నని కలవాలి అని చెప్పి గట్టిగా ప్రయత్నిస్తున్నారండి. అయితే కొన్ని అవాంఛనీయమైన సంఘటన జరుగుతూ ఉన్నాయి, అందుకని పోస్ట్పోన్ అవుతూ ఉండింది. అయితే సరే కుటుంబ సభ్యులనైనా కలుద్దాము, ఖచ్చితంగా నెల్లూరుకి రావాలి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కోసం అని అనుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేశారనంటే అసలు ఏ రకమైనటువంటి సదుపాయం లేని ఒక అడవిలో ఇక్కడ దింపుకోండి మిమ్మల్ని, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని అక్కడ దింపడం అనేది ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ఆయనకి లైఫ్ రిస్క్స్ ఉంటాయి, థ్రెట్స్ ఉంటాయి. దానికి సంబంధించి మా నాయకుడిని కూడా మేము జాగ్రత్తగా తెచ్చుకోవాలి కదా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పర్లేదు నేను రావాల్సిందే అని అనుకున్నారు. అటువంటి సంఘటన కూడా పక్కన పడేసి ఏమైనా పర్లేదు నేను రావాలి గోవర్ధన్ అన్ని చూడడానికి అని చెప్పినప్పుడు సరే ఆ ఏరియా దగ్గరికి వెళ్ళి ఎట్టయినా అక్కడ ఏమన్నా మేము ఎట్లయినా దాన్ని రెడీ చేసి ఇచ్చేసుకుందాం అని అంటే అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ ఎట్లుందంటే ప్రజలు మేము చెప్తే రారు, మేము ఆపినా ఆగరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ప్రజలు అనేవాళ్ళు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాళ్ళకి ఎంత అక్కడ అసౌకర్యంగా ఉంది, వాళ్ళకి ఎంత ప్రమాదంగా ఉందనేది చూసి ఆ విషయం మేము ఎప్పుడైతే పైన తెలిపామో అప్పుడు వెంటనే ఏమన్నారు, మనకి ఇబ్బంది అయితే మనం వెనక్కి తగ్గబడలేదు, కానీ మన వల్ల ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది రాకూడదని చెప్పి ఈ ప్రోగ్రాం పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే నేను అనుకుంటున్నాను వాళ్ళు పోస్ట్పోన్ చేసి ఇదేదో ప్రభుత్వం గెలిచినట్టయితే కాదండి, ప్రభుత్వం భయపడ్డట్టు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారని అంటే వెన్నులోంచి వణుకొచ్చింది అందరికీ. అందుకోసం అని చెప్పి ఈ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేయడానికి ఇంత ప్రయత్నించారు వాళ్ళు. అంటే మీరు 3 చోట్ల హెలిప్యాడ్ కోసం అనుమతి కోరడం జరిగింది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళంతా అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం. అయితే వాళ్ళు జైలు పక్కనే అంటే హై పవర్ ఉండే కరెంటు వైర్లు తగిలే విధంగా అసలు హెలికాప్టర్ కూడా దిగదు, ఆ ప్రాంతాల్లో దిగమని అనుమతి అయితే ఇస్తామన్నారంట. ఇప్పుడు చెప్పడం ఏంటంటే మేము జైలు పక్కన అనుమతి ఇచ్చాము, అయితే వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు అనేది పోలీసు వాదన. అంటే పోలీస్ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ప్రజల గురించి పట్టించుకోవడం పూర్తిగా మానేశారు అని చెప్పి మనకి తెలుసు. వాళ్ళు ప్రజలనైనా ఇబ్బంది పెడతాం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు మద్దతు తెలుపకూడదు అనేది గట్టిగా వాళ్ళకి బలంగా నాటుకుపోయిందండి. అందుకని వాళ్ళు ఏంటంటే మేము ఇచ్చేసాము, మేము చేసేసాము. ఎక్కడిచ్చారు, ఎక్కడ చేశారో ప్రజలు చూపియండి. అంత ధైర్యం ఉంటే ఎక్కడిచ్చారు చెప్పండి. మేము అడిగిన వాటిల్లో ఇప్పుడు మేము ఒక పర్మిషన్ పెట్టుకుంటే దాన్ని రిజెక్ట్ చేసేందుకు కారణం చెప్పాలి కదా. కొత్తూరు దగ్గర పర్మిషన్ పెట్టాము, దాని గురించి దాదాపు వారం రోజుల నుంచి తిరుగుతున్నాము. ఏంటి మీకు దాని మీద ఉన్న ఇబ్బంది ఏంటి, వాట్ ఈజ్ యువర్ అబ్జెక్షన్, అది చెప్పట్లేదు. ఇక్కడ పెట్టుకోండి అంటున్నారు. మీరు చెప్పేది ఏంటండి, మేము మా నాయకుడు వస్తే మేము ఎక్కడ పెట్టుకోవాలనేది మీరు చెప్పేదేంటి. మేము చెప్పిన చోటు ఏదన్నా ఇబ్బంది ఉంటే మీరు చెప్తే ఆ ఇబ్బంది కలగకుండా మేము పెట్టుకుంటాం. అంతేగాని మేము ఇక్కడ చెప్పాము, మేము పెట్టుకోమన్నాము, మేము పెట్టుకుంటామని అంటే ఎంత వినడానికి. మీరెందుకు ఏర్పాటు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాక? మేము ఏర్పాటు చేసుకుంటాం కదా, వీఆర్ కేపబుల్. అందుకని మేము చెప్పిన చోట్లో అబ్జెక్షన్ ఏంటి అనేది చెప్పి తర్వాత ఇవన్నీ మాట్లాడమనండి, మేము అవకాశం ఇచ్చాము అనే మాట. మా పూజితమ్మ గారు, ఒకటి మెయిన్గా ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వము కావాలని చేసిందని మీరు అనుకుంటున్నారా? కావాలని అనుమతి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డిని రానికుండా మీ తండ్రి గారిని కలవనీయకుండా కావాలని ఒక పథకం ప్రకారం చేశారు అని? డెఫినెట్గా అండి.
మనం చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి స్పందన ఎలా ఉందనేది ఒక సామాన్యుడు కూడా చెప్పగలుగుతున్నాడు. కాబట్టి ప్రజలే అంటున్నారు, కావాలని చేశారమ్మా, ఇది కావాలని చేశారమ్మా, కావాలని చేశారమ్మా నా దగ్గరికే వచ్చి. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనుకోండి, అధికారులు అనుకోండి, ఇంత అసలు జనాలకి తెలిసిపోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలి అన్న ప్రయత్నం చేశారు. దాంట్లో వాళ్ళేదో ఫలించినట్టు కాదు, మీ అసమర్థత చాటుకున్నారు. అంటే మేము ఆయన్ని ఆపలేము, ప్రజల్ని ఆపలేము, కాబట్టి మేము ఏదో ఒక రకంగా ఇబ్బందైనా పెడతాము అని చెప్పి దాంట్లో పైశాచిక ఆనందం పొందేటువంటి స్థితికి మీరు దిగజారిపోయారని అంటే ఇది మీ ఓటమి, గెలుపు కాదు. అంటే ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పడం ఏంటంటే గతంలో పుష్కరాలప్పుడు కూడా తొక్కిసలాట జరిగింది. అప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు తిరగలేదా? అదేవిధంగా పలు చోట్ల చంద్రబాబు నాయుడు వెళ్ళిన చోట్లల్లా ఏదో ఒకరు చనిపోయి సంఘటనలు ఉండేవి. అంత మాత్రాన పర్మిషన్లు ఇవ్వరా? జగన్మోహన్ రెడ్డి కావాలని జనంతో కలవనీయకుండా చేస్తున్నారనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు. అది కరెక్టే అని భావించుకోవచ్చా? అంటే ఒక ప్రోగ్రామ్ అనేది మనం పెట్టుకున్నప్పుడు మనం కానీ ప్రతిపక్షాలు కానీ ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నప్పుడు ఏంటంటే ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ప్రోగ్రామ్కి వచ్చేవాళ్ళు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ప్రభుత్వానికి మేము చెప్పకూడదండి మీరు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని అంటే అది మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఒక మనిషి చనిపోయాడు, ఒక మనిషికి ఇంత టైం పట్టింది అంబులెన్స్ ఎక్కించడానికంటే అది ప్రభుత్వం వైఫల్యం కదా. ఆయన ఏమన్నా కొట్టి స్పాట్లో చనిపోయాడా? లేదు. ఎవరు కొట్టారో తెలీదు. ఆయన్ని బతికించాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉందన్నట్టు తోసేసేయడం చాలా తప్పు. ప్రభుత్వానికి అక్కడ అంబులెన్స్ ఎందుకు లేదు అనేది ఒక్కరు కూడా ఆలోచించట్లేదు. చూడండి, ఉండాలి అక్కడ అంబులెన్స్ ఉండాలి, అతన్ని రైట్ టైంలో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి అతన్ని బతికించి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్ము జల్లడాని కోసం అతని ప్రాణాల గురించి కాదు ఇదే చెప్తున్నారు ఎంతసేపటికి. వాళ్ళు వైఫల్యం చెందింది కాకుండా వాళ్ళు ఎంతసేపటికి ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఇట్లా జరిగింది అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మా వాళ్ళు కూడా ఒక పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు ఇటువంటివి ఎన్ని జరగలేదు, మీరు ప్రభుత్వంగా మీరు చర్యలు తీసుకోవాలి, మీరు జాగ్రత్తలు పడాలి, కానీ అది వదిలేసి ఎంతసేపు మా మీద దుమ్ము జల్లి మాకు పర్మిషన్ ఇయ్యరు అని అంటే అది చాలా తప్పు అనే విధంగా మాట్లాడారు. అది కరెక్టే, అది నేను సమర్థిస్తున్నాను ఆ వాదనని. అదేవిధంగా కోర్టులో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇట్లా పర్మిషన్ ఇవ్వడం లేదు కావాలని కూడా. ఒకవేళ ఇది చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు అంటే కోర్టు? నేను ఒకసారి కాదండి చాలాసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడు, ఆయన్ని ప్రజల నుంచి దూరం పెట్టాలనుకుంటే అది వీలయ్యే పనే కాదు. ఆయన నెల్లూరు జిల్లాకి రాకుండా వాళ్ళు ఆపే పనే కాదు. ఈరోజు కాకపోతే రేపు వస్తారు, రేపు కాకపోతే ఎల్లుండి వస్తారు. రాకుండా ఏం చేస్తారు? అందరినీ తీసుకొని పోయి గదుల్లో పెట్టి తాళాలు వేయలేరు కదండి. జనాలందరినీ ఏమన్నా గదుల్లో తీసుకెళ్ళి తాళాలు వేసి నియంతల్లాగా బిహేవ్ చేస్తే తప్ప ఆయన ఎప్పుడు నెల్లూరుకి వచ్చినా ఆయన కోసం ప్రజలు వస్తారు. ఎన్ని రోజులు ఆపుతాం అనుకుంటున్నారు అనేది వాళ్ళ ఉద్దేశం మాకు అర్థం కావట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం కేవలం భయపడట్లేదు, గోవర్ధన్ రెడ్డి గారి మీద జరిగిన అన్యాయం ప్రజలు గట్టిగా మాట్లాడతారు అని చెప్పి భయపడుతున్నారు. గోవర్ధన్ రెడ్డి బయటకు వచ్చేస్తే పర్మిషన్ ఇవ్వచ్చేమో రేపు పొద్దున్నే, అంటే ప్రజల్లో ఆక్రోశం తగ్గిపోతుందన్న ఆలోచన. కానీ ప్రజలు ఈరోజు జరిగింది రేపు మర్చిపోతారనేది తప్పు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మీరు చేసినటువంటి అన్యాయాన్ని, మా నాయకుడిని మీరు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, ఖచ్చితంగా ప్రజలు అది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు, మీకు దాని గురించి తగిన శాస్తి చేస్తారు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద రుస్తుం క్వారీలో అక్రమాలు చేశారు అప్పట్లో మంత్రిగా ఉన్నప్పుడని ఒక కేసు పెట్టారు. దానికి లింక్డ్గా ఎస్సీ అట్రాసిటీ కేసు, తర్వాత పేలుడు పదార్థాలను పెట్టారు. ఓకే, తర్వాత వరుసగా 3 కేసులు పెట్టారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? లెక్క తప్పిందేమో అండి, 4 పీటీ వారెంట్లు వేశారు యాక్చువల్లీ. 4వది మొన్నే రీసెంట్గా లాస్ట్ థర్స్డేనో ఫ్రైడేనో పడింది లాస్ట్ పీటీ వారెంట్. ప్రతిసారి ఇంకా బెయిల్ వచ్చేస్తుంది, హైకోర్టులో బెయిల్ వస్తుంది, ఇక్కడ బెయిల్ వస్తుంది అన్నప్పుడు మేము ఆపలేము, మా దగ్గర రుజువులు లేవు, కోర్టు అయితే వినదు కదండి మీ మాట. ఊరికే జైల్లో పెట్టమంటే కోర్టు అయినా ఎందుకు పెడుతుంది కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో? అందుకని
ఇంకో పీటీ వారెంట్, ఇంకో కొత్త కేసు, ఫ్రెష్ కేసు. దీని మీద మేము విచారణ చేయాలి, దీని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి, దీని మీద మాకు టైం కావాలి, కాలయాపన చేయడం. ఆయన్ని న్యాయంగా మీరు జైల్లో పెట్టాలి అని అనుకుంటే, మీ వైపు న్యాయం ఉందని అనుకుంటే, ఫస్ట్ డే నేను అడిగా సిబిఐ ఎంక్వైరీ వేయండి అని. వేసేయండి, ఈరోజు కానీ చెప్తున్నాను, వేసేయండి. న్యాయం ఏంటో ధర్మం ఏంటో అందరికీ తెలిసిపోద్ది కదా. మీరు న్యాయవంతులైతే వేయండి, నిజం బయటకు వస్తుంది. మా నాన్న ఎంతవరకు తప్పు చేశారనేది తెలుస్తుంది. ఒక కేసులో ఆయన మీద పెట్టిన కేసుల్లో ఆయన అధికార దుర్వినియోగం చేశారంటున్నారు. నిజంగా అధికార దుర్వినియోగం చేసేది ఈరోజు మీరు. అధికారులు అధికారం ఉందని చెప్పి దాన్ని దుర్వినియోగం చేస్తుంది ఎవరు? రేపు పొద్దున్నే ఇదే కేసు మీ మీద పెడితే మా దగ్గర ప్రూఫ్ ఉంది, ఏ రకమైన కన్ఫెషన్ స్టేట్మెంట్స్ పెట్టుకొని మీరు కేసు పుట్టప్ చేశారు అనేది ఆధారాలతో సహా నిరూపిస్తాం. అప్పుడు మీ పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించుకొని ఇంకైనా ఆపండి. ఇవి ఇంకా పెట్టే అవకాశాలు ఉన్నాయి అనేది వైఎస్ఆర్సీపీ నాయకులు, కాకాని గోవర్ధన్ రెడ్డి అభిమానులు కూడా అనుమానిస్తున్నారు. మీరు కూడా ఏమైనా అనుమానం ఉందా? ఇంకా పెడతారు ఖచ్చితంగా అంటే మీరు ప్రిపేర్ అయిపోయారు, ఎన్ని కేసులు పెట్టినా మేము మోటుకోవడానికి సిద్ధం అన్నట్టు ప్రిపేర్ అయిపోయి ఉన్నారా? నాన్న మీద కేసులు పెడతారు, ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ వస్తుంది అని నాన్న ముందు నుంచి ఒక మాట అయితే అయితే చెప్పేవాళ్ళు. టీడీపీ వాళ్ళు కూడా చెప్పలేదంటే ఇంకా 1 year రాడు ఖచ్చితంగా అనేది శపథాలు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి మీరు ఆయనకి ఇంకా కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకులకు సైతం చెప్తుంటారు. అంటే మనస్సాక్షి కొంచెం అయినా ఆత్మసాక్షి ఉండేవాళ్ళు, వాళ్ళ అంతరాత్మతో కొంచెం అయినా కానీ మాట్లాడగలిగే వాళ్ళు చేయలేనటువంటి పని. ఇంకా ఆయన జైలుకు పోయి నెల దాటిపోయింది, కనీసం శిక్ష అనుభవించారు, ఇది ఒక దీనికి శిక్ష వేశారు అన్నట్టు కూడా కాకుండా కేవలం కేసుల మీద కొంచెమైనా మనస్సాక్షి కానీ మనకి కొంచెమైనా కానీ లోపల మానవత్వం అనుకోండి కనీసం అది ఉండేవాళ్ళు చెయ్యకూడనటువంటి పని ఇంకో కేసు పెట్టడం. కానీ మాకు ఏ రకమైనటువంటి మనస్సాక్షి లేదు, మేమంతా కుళ్ళు కుతంత్రాలు ఉండే రాజకీయాలే చేస్తాము, పర్లేదు మమ్మల్ని ఎవడేమనుకున్నా పర్లేదు, మేము కక్ష సాధింపు చర్యలు ఆపము అనుకొని వాళ్ళు కానీ ఇంకా చెయ్యాలి అని అనుకుంటే మా ధైర్యం అట్టే ఉంటుంది. గుండెల నిండా బాధ ఉన్నా కానీ ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు ఏమంటున్నాడు, ఈరోజు వాళ్ళు చేసిన దానికి రెట్టింపు అనుభవిస్తారు రేపు. మనం చేయబడలేదు, భగవంతుడు చేస్తాడు అని ప్రతి ఒక్కడు నమ్ముతున్నాడు. అంటే నాన్న నిజాయితీ మీద ప్రతి ఒక్క కార్యకర్తకి ఎంత నమ్మకం ఉన్నట్టు. ఇప్పుడు ప్రత్యక్షంగా నాన్నతో పనిచేసిన వాళ్ళు కాకుండా పరోక్షంగా ఆయన ఊరికి కలిసిపోయిన వాళ్ళు కూడా నాన్న ఇటువంటి తప్పు చేయరు అని అంటే ఆయన నిజాయితీ మీద కింద లెవెల్ నుంచి జిల్లా స్థాయి నాయకుల దాకా ఉండే నమ్మకం, ఆ నమ్మకం నాన్నని తొందరగా బయటికి తెస్తుంది అని నేను నమ్ముతున్నా. వీళ్ళెంత ప్రయత్నించినా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఎంతో కాలం కట్టడి చెయ్యలేరు, ప్రజలే ఒప్పుకోరు. ఇప్పుడు నాన్నగారిని మీరు మిలాఖత్ అయ్యారా జైలుకి వెళ్ళి? అంటే చాలామంది నాన్ని కలవాలి అని చెప్పి ఆశపడుతున్నారు, వాళ్ళందరూ జైలుకి వెళ్ళి ములాఖాత్ తీసుకుంటున్నారు. చాలామంది పాపం కార్యకర్తలు కూడా వెళ్ళి కలవాలని అనుకుంటుంటే వీలు కావట్లేదు. అంటే వీక్లీ 3 days వీక్లీ 2 days వీక్లీ 2 days ములాఖాత్ ఉంది. అయితే నేను ఆయన్ని చాలా సందర్భాలు ముందు కూడా చెప్పాను, చాలామందికి కూడా చెప్పాను, సింహంలాగా చూశాను. ఆయన ఏం తప్పు చేయలేదు. ఈరోజు పోయి జైల్లో నేను ఆయన అలా చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను చెప్తున్నాను, మా నాన్న తప్పు చేయలేదని నాకు తెలుసు కాబట్టి ఆయన సింహంలాగా బయటకు వస్తారు. నేను ఆ రోజు ఆయన్ని చూస్తాను, అట్టే చూస్తాను, ఈరోజు చూశానో అట్లే చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కాకాని గోవర్ధన్ రెడ్డి చీమకు కూడా హామీ చేయని వ్యక్తి, అతను ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి. మా నాయన సింహము, ఆయన్ని నేను జైల్లో ఉన్నప్పుడు చూడలేను, ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆ సింహాన్ని చూస్తాను. ఆయన మాకు గుండెల నిండా ధైర్యం ఉంది, ఎన్ని కేసులు పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా మేము మాత్రం ఆగము, అరచేతిని పెట్టి సూర్యకాంతి ఆపలేరు అన్నట్టు పూజితమ్మ అయితే చెప్తున్నారు. వీడియో తెలిపి టీవీ నెల్లూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.